ప్రభుత్వం కొలువైన నెల రోజుల్లోనే అభయహస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారం. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు మరియు రాష్ట్ర మంత్రివర్గం చేతుల మీదుగా ప్రజా పాలన ప్రోగ్రాం ప్రారంభం. డిసెంబర్ 28, 2023 నుండి జనవరి 6, 2024 వరకు ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ. ఈ ప్రజా పాలన దరఖాస్తులో మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత గ్యారంటీల లబ్ధి కొరకు అప్లై చేసుకోవచ్చు. ప్రగతి పదం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం. పిఎల్ విశ్వేశ్వరరావు గారిని పంపడం జరిగింది. వారు కూడా వేరే సమావేశంలో ఉన్నారు, వారు వస్తారు. తర్వాత జస్టిస్ చంద్రకుమార్ గారు కూడా వారు జాయిన్ అవుతారు మనతో. మరి పాశం యాదగిరి గారు పెద్దలు, సీనియర్ జర్నలిస్ట్, వారు కూడా మనతో జాయిన్ అవుతారు. ఇక ఎన్ఐ గారు కూడా మార్గ మధ్యలో ఉన్నారు. మరి మన మధ్యలో ఉండి మన కోసం సమయం ఇచ్చి అప్పటి నుంచి మనతో పాటు ఉన్నటువంటి పెద్దలు, డిబిఎఫ్ నాయకులు పి శంకర్ గారు, జాతీయ నాయకులు, వారికి మన తరపున కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా వేణు నక్షత్రం గారు, ప్రముఖ రచయిత, వారు కూడా వస్తూ ఉన్నారు. ఇక పోతు అశోక్ గారు, మిత్రులు, మన టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, వారు కూడా రావడం జరుగుతూ ఉంది. ఇంకా సామాజికవేత్తలు మరికొంతమందిని కూడా మన సమావేశానికి ఆహ్వానించుకోవడం జరిగింది. వారందరూ కూడా త్వరలో మనకు జాయిన్ కావడం జరుగుతూ ఉంది. మరి ఈ సమావేశానికి విచ్చేసినటువంటి మన ఉపకులాల నాయకులు, పెద్దలు, రాష్ట్ర ఉపాధ్యక్షులు నీరగొండ బుచ్చన్న గోసాంగ్ గారు, అదేవిధంగా మన చంద్రగిరి సత్యనారాయణ సమగర్ గారు, మరి రాయల లక్ష్మీనరసయ్య చిందు గారు, మరి అదేవిధంగా మా బేడజంగం నాయకులు మా నాగయ్య స్వామి గారు, మఠపతి నాగయ్య స్వామి గారు, మరి ఇంకా మా డక్కల్ నుంచి రాజారాం గారు, మా చిందు నల్గొండ జిల్లా అధ్యక్షుడు యాదగిరి గారు, మా మాంగ్ పరమేశ్వర్ గారు, మా మాదిగ దాసు నుంచి శ్రీనివాస్ గారు, ఇంకా మా ములుగు జిల్లా అధ్యక్షులు మరి ప్రసాద్ గారు, గడ్డం ప్రసాద్ గారు, మరి ఇక్కడికి వచ్చినటువంటి మా బలరాం గారు, మిగతా శివశంకర్ గారు, మరి మనకు సహాయక అంటే అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నటువంటి మన సలహాదారులు మొత్తం స్వామి గారు, మన మిత్రులు, వీరందరికీ కూడా పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇక మన గెస్టులు జాయిన్ అయినటువంటి సందర్భంలో మిగతా ఉపకులాలు నిజంగా అనేక సంవత్సరాలుగా ఈ కులాలు ఉన్నాయనేటువంటి గుర్తింపుకు నోచుకోవాలనేటువంటి పరిస్థితి లోపట మరి చాలా రకాలుగా ఇబ్బందులను ఎదుర్కొంటూ దళితుల్లో ఉండి కూడా దళితులమని చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో మన కులాలు అనేక రకాలుగా వెనుకబడుతున్నటువంటి పరిస్థితుల్లో మనము మన ఉద్యమ కార్యాచరణ తీసుకొని దళితుల్లో అత్యంత వెనుకబడ్డటువంటి ఉపకులాలకు కూడా సామాజిక న్యాయం జరగాలనేటువంటి మరి లక్ష్యంతో మన ఉపకులాల హక్కుల పోరాట సమితి ఏర్పాటు చేసుకొని మరి ఈ ఉపకులాల వాయిస్ను ఇచ్చుకుంటూ గత 18 సంవత్సరాలుగా అనేక దళిత ఉద్యమాల్లో పనిచేస్తూ ఇంకా ఎక్కడ ఉన్నా కానీ ఆ పరిస్థితులు ఆ లాభం లేదు, మన వాయిస్ మనమే ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో మరి ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి ఏర్పాటు చేయడం జరిగింది. మరి దానికి సంబంధించినటువంటి మన కులాలు ఏవైతున్నాయో ఈ కులాల యొక్క మరి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మన మోచి కానీ, చిందు కానీ, డక్కలి, గోసంగి, మాస్టిన్, బేడబుడుగ జంగం, మాలదాసరి, మితా అయ్యవార్లు, మాలజంగం, మాదిగ జంగం, ఒలియదాసరి, హోలియా, మాదాసి, మాదారి కుర్వ, బైండ్ల, మాంగ్ గరోడి, బ్యాగర, సమగర, మహర్, మరి మాదిగదాసు, మాలమాస్టి, నేతకాని,
మేతర్, దొంబర, పైడి, ఇంకా దాదాపు ఒక 35 నుంచి 40 కులాల వరకు మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయి. కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అంటే ఏ ప్రభుత్వం ఏర్పడ్డా కానీ ఇప్పటి వరకు కూడా ఆ సమస్యలను పరిష్కరించుకోలేకపోయినాం. చాలా రకాల అంశాలు ఇలా మన దగ్గర ఉన్నాయి. ఒక పెద్ద లిస్టే మన దగ్గర ఉన్నది. ఎప్పుడు మన ప్రెస్ మీట్ పెట్టుకున్నా కానీ అందరూ అంటూ ఉంటారు, ప్రెస్ మిత్రులు కానీ ఇంకా మిగతా వాళ్ళందరూ, అలా ఎప్పుడు చూసినా మొత్తం 10-20 డిమాండ్లు పెట్టుకుని వస్తాం, ఒకటో రెండో ఉండాలంటే ఒకటి కూడా పరిష్కారం కాకపోయి ఇప్పటి వరకు. ప్రభుత్వాలకు వినతి పత్రాలు ఇచ్చడం ఉన్న తప్పితే ఈ డిమాండ్ మీద ఈ జీవో ఇచ్చడం అనేటువంటి పరిస్థితి లేదు. సో కాబట్టి గత ప్రభుత్వంతో చెప్పుకునే పరిస్థితి లేకుండా పోయింది. కనీసం ఈ ప్రభుత్వానికి మనం మద్దతు ఇచ్చాం, అండగా నిలబడ్డం, ఇలా పార్టీని గెలిపించుకునేటువంటి పద్ధతిలో ఉన్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం అన్నా ఈ సమస్యలను పరిష్కారం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇలా మనం ఏర్పాటు చేసుకున్నాం ఈ సమావేశాన్ని. మరి దీనికోసం మన మిత్రులు ఒక్కొక్క కులం నుంచి మన సమస్యల మీద, ఆ కులం యొక్క సమస్యల మీద మాట్లాడతారు. 1-2 విషయాలు గెస్ట్లు ఒక 5 నిమిషాల్లో వస్తారు. ఆలోపు పరిచయం చేసుకొని మాట్లాడతారు. దాని తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత మన సబ్జెక్టును వాళ్ళ ముందు పెట్టి ప్రభుత్వాన్ని తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక ముందుగా వ్యవస్థాపక రాష్ట్ర మరియు జాతీయ అధ్యక్షులు బైరి వెంకటేశన్న గారి ఆధ్వర్యంలో మేము అన్న చదివిన కులాలన్నీ చిందు, మాస్టర్, డక్కలి, మోచి, బయలువలేదా, సరి, బేడబుడిగా, జంగం ఇవన్నీ కులాలు కూడా కలిసి ప్రభుత్వంలో ఉపకులాలు నేటి వరకు సంక్షేమ పథకాలు పొందలేని పరిస్థితిలో ఉన్నారు. రిజర్వేషన్ ఫలాలు పొందలేని పరిస్థితిలో ఉన్నారు. సమస్తమైనటువంటి ప్రభుత్వం నుంచి వెళ్ళి ఏ ప్రభుత్వం వచ్చినా ఏ పథకాలు పెడుతుండ్రో ఆ పథకాల ద్వారా లబ్ధి పొందలేనటువంటి యొక్క దీనస్థితిలో ఇప్పటికీ దిగజారి బ్రతుకుతున్నాం. బానిస బ్రతుకులుగానే బ్రతుకుతున్నాం మన ఉపకులాలు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా, ఎందుకంటే అన్న 2 నిమిషాల సమయాన్ని ఇచ్చిండు కాబట్టి మీ అందరికీ అన్ని కులాల నాయకులు శ్రద్ధగా వినాలి. అన్ని కులాల యొక్క రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం, మండల నాయకత్వం మీ అందరికీ చేతి నమస్కరించి ఒకటే మాట చెప్తున్నా, మనం విడిపోకుండా కలిసి ఉంటే కలదు సుఖం, ఐక్యమత్యమే మహాబలం అన్నారు. కాబట్టి మనం ఐక్యమత్యంగా పని చేసుకోవాలి, ఏకుమ్మడిగా పనిచేయాలి. ఒక సమిష్టి ఏకుమ్మడిగా ఒక సమిష్టి పోరాటాన్ని ఏర్పరచుకున్నాం. కాబట్టి దీంట్లో వాదభేదాలు వచ్చినా, అవకతవకలు వచ్చినా దీన్ని కలిసి పని చేసుకునే విధానాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కానీ దాంట్లో అలగడం, తూములకి వెళ్ళిపోవడం, అట్లా విడిపోతే సంస్థ నీరుగారిపోతుంది. కాబట్టి నీరుగారిపోకుండా మనం పోతే మన పైన ఉన్నటువంటి కులాలు ఒక 2, వీటి పేరు అవసరం లేదు, మీ అందరికీ తెలిసిన కులాలే, అవి మొదటి నుంచి వెళ్ళి లబ్ధి పొందుతూ వస్తున్నాయి. కాబట్టి మనం పట్టుదలతోటి ఏకతాటి మీద సమిష్టిగా పోరాటం చేసుకోవాలని మీ అందరికీ ఆశిస్తూ నా హృదయపూర్వకంగా చెప్తున్న ఒక విషయం ఏంటంటే, ముఖ్యంగా నూతనమైనటువంటి అంటే 3వ తెలంగాణ వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, బీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మన బడుగు బలహీన వర్గాల, మన యొక్క ఎస్సీ ఎస్టీ మైనారిటీ అన్ని వెనుకబడ్డ తరగతుల, అత్యంత వెనుకబడి జీవిస్తున్న తరగతులు ఏ కుటుంబాలు అయితే ఏ కులాలు అయితే ఉన్నాయో వాటికి అన్నిటికీ మేము అండగా దండగా ఉంటాం. మీ అందరికీ మేము తప్పకుండా మీకు రావాల్సినటువంటి యొక్క సంక్షేమ ఫలాల ద్వారా మీకు అందిస్తామని చాలా బలమైన మాట ఇస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా మా కులస్తులకు కూడా చెప్తున్నా, అయ్యా ఆటలు పాటలు ఆడుతున్నాం, చేస్తున్నాం. అది ఇప్పుడు కాదు, కలియుగం పుట్టినప్పుడు 5000 సంవత్సరాల నుండి ఇప్పుడు కలియుగం పుట్టి 5000 సంవత్సరాలు గడుస్తుంది. అప్పటి నుండి మనం నాటక ప్రదర్శన గ్రామాలలో వేస్తున్నాం, దొరల గడిలలో ఆడుతున్నాం. కానీ ఆడినప్పటికీ మన జాతి ఆటల వరకే పరిమితమైంది, కానీ చట్టసభల్లో పరిమితం కాలేదు. మనకు ఉద్యమ పోరాటాలు లేక ఏనాడైతే అసెంబ్లీ స్థానంలో, పార్లమెంటు స్థానంలో, చట్టసభల్లో మన గొంతు వినిపిస్తుందో ఆనాడు మన జాతి బాగుపడుతుంది. మనతో పాటు ఇతర జాతులన్నీ కూడా బాగుపడతాయని నేను హృదయపూర్వకంగా మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. తప్పకుండా మనమందరం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మనమందరం కూడా అన్ని విధాలుగా మనము ఒక కులానికి ఒక కులం సహకరిస్తూ
బలోపేతాన్ని ఈ సంస్థను బలోపేతం చేసి నిజంగా ఢిల్లీలో పార్లమెంటులో ఈ ఉపకులాలంటే ఏంటి అని ఒక్కసారి గడగడలాడించే యొక్క ప్రయత్నాన్ని మనం ముందు నడిపిస్తామని నా జాతితో పాటు ఉపకులాల యొక్క నాయకులకు అందరికీ పాదాభివందనాలు సెలవు తీసుకుంటున్నాను. అధ్యక్షులు 57 ఉపకులాల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మన మిత్రులు బైరి వెంకటేష్ గారు, అదేవిధంగా ఈ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి 57 ఉపజాతులకు చెందిన జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు, కార్యదర్శులు, వాళ్ళందరికీ మిత్రులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, అదేవిధంగా మీడియా మిత్రులు కూడా నమస్తే తెలియజేస్తూ, నా పేరు చంద్రగిరి సత్యనారాయణ. సమగర జాతి ఈ ఉపకులాల్లో మా సమగర జాతి అన్ని ఉపజాతుల నుంచి మా సమగర జాతి కూడా వెనుకబడి ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈ జాతి అంటేనే ఏదో పరాయి దేశం నుంచో పరాయి రాష్ట్రం నుంచో వచ్చిందని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచే ఈ గొడవలు జరుగుతున్నాయి ఇక్కడ. కానీ ఎవ్వరు కూడా వేరే రాష్ట్రాల నుంచి కానీ వేరే దేశాల నుంచి రాలేదు. ఇక్కడ అందరూ ఇక్కడి వారే, స్థానికులే. మరి ఇంకోటి ఏంటంటే మనకు మైగ్రేట్గా అంటున్నారు. మైగ్రేట్ అంటే ఏంటిది? సంచార జాతులు అంటారు మైగ్రేట్ అంటే. మరి మేము ఎక్కడ సంచార జాతులను చేసినాం? మేము సంచార జాతులను కూడా గుర్తించలేరు. మాకు ఆ సర్టిఫికేట్ తీసుకోవాలి. కుల ధృవీకరణ పత్రాలు కావాలంటే దానికి ఎంఆర్ఓ గారు ఇవ్వాలని చెప్పేసి మా బైరి వెంకటేష్ భాయ్ మరి అనేక మంది కూడా పోరాటాలు చేసుకుంటూ ఇక్కడ వరకు రావాల్సి వచ్చింది. అంటే మనం ఈ దేశంలో పుట్టి ఈ రాష్ట్రంలో పుట్టి కూడా వీళ్ళకు భిక్షం అడగాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక్కడ మన ధృవీకరణ పత్రాలు మనకి ఇవ్వడానికి మీరు ఎక్కడ ఉంటారు, ఏ దేవునికి పూజ చేస్తారు, ఎక్కడ ఇవన్నీ అడుగుతున్నారు అక్కడ విఆర్ఓస్. ఇవన్నీ అవసరమా వాళ్ళకు? మీకు గెజిట్లో ఏ విధంగా అయితే మీకు చెప్పారో ఆ విధంగా మీరు పనిచేసి ఆ వ్యక్తి ఆ జాతికి చెందినా లేదా అది కనుక్కొని చేసి ఇవ్వాల్సిన అవసరం ఎంఆర్ఓ గారికి, విఆర్ఓ గారికి ఉంటుంది కింది స్థాయిలో. ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళవలసిన అవసరం ఏముందని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం ఇక్కడ. అయ్యా, ఈ సర్టిఫికెట్ల విషయానికి వచ్చేస్తే ఈ ఒక్క సర్టిఫికెట్ వల్ల ఒక విద్యార్థి ఒక స్కూల్ పోవాలన్నా, ఒక విద్యార్థి ఒక పై చదువులు చదవాలన్నా, ఒక విద్యార్థి విదేశాల్లో చదవాలన్నా, ఆ తర్వాత ఈ స్కీమ్స్ కూడా పెడతారు ప్రభుత్వాలు. ఆ స్కీమ్ కూడా ఫలానా ఉపజాతికి చెందినవాడు అని కాదు. అక్కడ ఎస్సీలు అయి ఉంటే మాత్రం ఉపజాతులకు ఇప్పటివరకు ఒరిగింది ఏం లేదు. ఆ సర్టిఫికేట్ వల్ల పై ఉద్యోగాల గురించే కానీ పై చదువుల గురించే కానీ పక్కన పెట్టిన పరిస్థితులు చాలాసార్లు జరిగినాయి. మరి ఆఖరికి రాజ్యాధికారం పొందుతందుకు కూడా వీళ్ళని తొక్కిపారేస్తున్నారు ఇక్కడ ఈ ప్రభుత్వాలు. అంటే మీకు సర్టిఫికేటే ముఖ్యమైనది కదా, రిజర్వ్ స్థానాలలో పొందాలని అంటే వీనికి సర్టిఫికేట్ రావద్దు, వీడు చదువు చదవద్దు. ఇదే నా కోరుకునేది. తొక్కిపారేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వానికి మేము కూడా అడుగుతున్నాం, తప్పకుండా రానున్న రోజుల్లో ఈ ఉపజాతులకు న్యాయం జరగకపోతే భారీ ఎత్తున మేము ఉద్యమించవలసిన అవసరం వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి మీరు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రౌండ్ పేజ్ సమావేశానికి వచ్చినటువంటి మన 57 ఉపకులాల నాయకులకు, అదే సభ అధ్యక్ష వహించినట్టు మన బైరి వెంకటేష్ అన్న గారికి అందరికీ కూడా పేరు పేరున మన ఉపకులాల తరపున అందరికీ కూడా జిల్లా నాయకులు, మండల, గ్రామస్థాయి నాయకులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు ఇప్పుడు నేను సభకు పరిచయం అవుతున్నా. అది మాదిగ దాసు క్యాస్ట్, అది నల్గొండ డిస్టిక్ నాగార్జున సాగర్ కాన్సెప్ట్. మేము ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి కూడా ఎన్నో పోరాటాలు చేసినాము. మా ఒక్క సింగల్గా ఈ మాదిగ దాసు కూడా మేము చాలాసార్లు మీట్ అయ్యి చాలా ఉద్యమాలు చేసినాం. అయినా గుర్తింపు అనేది ఎక్కడ కూడా మాకు ఇవ్వలేదు. ఎందుకంటే ఉపకులాల సంఖ్యాబలం తక్కువ కాబట్టి ఎక్కడ మీటింగ్ పెట్టుకున్నా ఒక్క కులంతో ఎన్ని పోరాటాలు చేసి 10 సంవత్సరాల నుంచి పోరాటం చేసినా ఎక్కడ కూడా గుర్తింపు రాలేదు. అందువల్ల చాలాసార్లు పోరాటం చేసినాం. మేము ఈ ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం ఎంఆర్ఓ గారికి అప్లికేషన్ పెట్టుకుంటే ఎంఆర్ఓ గారు మళ్ళీ ఆర్టీఓకి రిఫర్ చేసిండు. ఆర్టీఓ గారు మళ్ళీ సమగ్ర విచారణ చేసి ఇవ్వమని చెప్పేసి మళ్ళీ పంపితే ఆర్ఐ గారు వచ్చి విచారణ జరిపించి మళ్ళీ రిపోర్ట్ ఇచ్చి ఒక్క క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవడానికి మాకు 6 నెలల సమయం పట్టింది ఒక మా క్యాస్ట్కు.
ఇదంతా ఒక చదువుకొని నేను అంత ఇంత అవగాహన ఉండి ఈ సర్టిఫికేట్ తీసుకోవటానికి నాకే 6 నెలల సమయం పట్టింది. ఈ సమయం తిరగలేక కొంతమంది మా ఒక మాదిగదాసు ఉపకులమే కాదు, ఇంకా అనేక వెనకబడ్డ కులాలు వాళ్ళు కూడా ఇది తిరగలేక ఏదో క్యాస్ట్లే చెప్పేసి మాదిగ సమాజానికి ఉన్న వాళ్ళు మాదిగని, మాల సామాజిక వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళు మాలని తీసేసుకొని దాంట్లో ఒక కలిసిపోయే ప్రయత్నం కూడా జరిగింది. ఇప్పుడు ఈరోజు వాళ్ళు ఎక్కడా చూసినా ఈ మండలాల స్థాయిలో రెవెన్యూ డివిజన్లో కానీ అధికంగా మాదిగలు ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి ఈ లోపల నేను ఒక ప్రతిపాదన పెట్టాలనుకుంటున్నాను మీ ముందు. నా ప్రతిపాదన మీరు అందరూ ఆమోదిస్తారని భావిస్తున్నా. గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు మనం ఒక నినాదాన్ని ప్రజల ముందుకి ప్రభుత్వం ముందుకు మనం తీసుకొచ్చాం. 57 ఉపకులాలకి కూడా ప్లీజ్ 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 బుచ్చన్న లిజన్ 57 ఉపకులాల యొక్క ప్రస్తావనని గత 6 నెలలుగా మన ఉద్యమ నాయకుడు భైరి వెంకటేశ్వర ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు వివిధ రూపాలతోటి ఈ పరిస్థితికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పరచుకునే పరిస్థితికి ఎదిగాం మనం. సో ఉద్యమం మొదలుపెట్టి 6 నెలలు సంవత్సరం గడుస్తున్న సంవత్సరంలో సాధించలేని విజయాలు అంటూ మన మిత్రులు కొంతమంది చెప్పుకుంటున్నారు. కానీ భావవ్యాప్తి బాగా జరిగింది. తర్వాత 57 కులాలలో గుర్తింపు కూడా చాలామందికి వచ్చిందని నేను భావిస్తున్నా. ఎందుకంటే అందరూ అనుకోవచ్చు 57 కులాలలో కులం పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడేటువంటి తత్వం నుంచి నాది ఫలానా కులం అని గొప్పగా చెప్పుకునే పరిస్థితికి అలా ఎదిగినామంటే అది మన 57 ఉపకులాల యొక్క గొప్పదనమే నేను భావిస్తున్నా. దయచేసి మీరు అందరూ దీన్ని గమనించాలి. రెండో అంశము, ఎన్నికలకు ముందు మన మిత్రులు 57 కులాల తరఫున కూడా అక్కడక్కడ మనం ఎన్నికలలో నిలబడి పోటీ చేసి మినిమం ఓట్లైనా కానీ తెచ్చుకోగలిగాం. మనం 100 కంటే ఎక్కువ తెచ్చుకున్నాం. పార్టీల పరంగా నిలబడ్డ వాళ్ళకంటే కూడా మనం ఎక్కువ ఓట్లు తెచ్చుకున్నటువంటి 2-3 నియోజకవర్గాలు మనకు ఉన్నాయి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, మనం నిలబడితే కలబడితే కలిసి నిలబడితే మనం సాధించుకోగలుగుతామనే ధైర్యాన్ని మన 57 కులాల సంఘం ఏదైతే ఉన్నదో ఉపకులాల హక్కుల పోరాట సమితి సాధించిందని నేను భావిస్తున్నా. మూడవ అంశం, మనం 57 ఉపకులాల ఎప్పుడైతే చైతన్య స్థాయిని పెంచుకుంటూ ముందుకెళ్తున్నామో ఈ క్రమంలో ఒక ప్రధాన పార్టీ, దేశంలో ఉన్నటువంటి 140 సంవత్సరాల చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి ప్రధాన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క 3వ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని మొన్నటి ఎన్నికలలో మనందరికీ మన తెలంగాణ ప్రజలకు వాగ్దానం చేసింది. ఇది మన 3వ విజయం అని కూడా నేను భావిస్తున్నా. నేను ఈ 57 కులాలకు సంబంధించి ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ఎప్పుడైతే నిర్ణయం చేయబడ్డదో అప్పుడే మన అందరం కూడా అనుకుంటున్నాం మాకు కూడా ఒక కార్పొరేషన్ రాబోతున్నది. ఈ ప్రభుత్వం కనుక వస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు కూడా ఒక కార్పొరేషన్ రాబోతున్నది అనేది సుస్పష్టంగా మనకు అర్థమైంది. అంటే అంచెలంచెలుగా మన యొక్క సంఘం ఎదుగుతున్నది. 40 ఏళ్ల క్రితం ఏర్పడ్డటువంటి ఒక పోరాట యుద్ధం, ఒక సాంఘిక ఉద్యమం ఏదైతే జరిగిందో 40 ఏళ్లకు ఇంకా ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉన్న చందంగానే ఉన్నది తప్ప ఒక ఇంచు కూడా కదలలేని స్థితికి అది ఉన్నది. ఇప్పుడు 3 ముక్కలాటగా మనం వచ్చామని చాలామంది అంటున్నారు. 3 ముక్కలాట ఎందుకయింది? ఐక్యంగా ఉండవలసిన 59 కులాలు ఈరోజు 3 ముక్కలుగా ఎందుకు విడిపోయాం? ఇది ఉద్యమాన్ని నడుపుతున్నటువంటి నాయకులుగా అవగాహన కావాల్సిన అవసరం ఉన్నది. ఎవరైతే గతంలో ఉద్యమాలు నడిపారో ఇప్పుడు ఇంకా నడపాలి మనందరం ఒక్కటే అని చెబుతున్నారో వాళ్ళకి చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. మొన్నటి ఎన్నికలలో మన ఉపకులానికి సంబంధించిన ఒక వ్యక్తికి ఆ పార్టీ టికెట్ ఇవ్వడానికి ముందుకొస్తున్న తరుణంలో
ఇప్పుడైతే 40 సంవత్సరాల ఉద్యమం నడుపుతున్నటువంటి ఉద్యమకర్త వాళ్ళకి మాత్రం టికెట్ ఇస్తే బాగుండదు అని హెచ్చరించిన తర్వాత కూడా మన ఉపకులాల వాళ్ళు కొంతమంది ఆయన వెంట ఉండడం శోచనీయం అనిపిస్తున్నది నాకు. దయచేసి వినండి. నిజంగా వాళ్ళు కనుక మన కోసం ప్రయత్నం చేసినట్టయితే మన క్యాండిడేట్కి ఒకతని టికెట్ వస్తున్నప్పుడు ఆయన హర్షించాలి, ఎస్ ఇవ్వాలి అని నిర్ణయం చేసుకోవాలి, మనం ముందుకు రావాలి, మన అందరినీ కలుపుకొని వెళ్ళాలి. కానీ ఆ ప్రయత్నం ఆయన చేయకపోగా ఇంకా ఏం చేశాడు మనల్ని, వాళ్ళకు మాత్రం టికెట్ ఇస్తే ఊరుకునేది లేదు, అది మా జాతికే చెందాలనేటువంటి పోరాటం ప్రారంభించిండు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, మనల్ని అందరూ దగ్గర తీస్తున్నారా, మనల్ని అందరూ దూరం కొడుతున్నారా అంటే వాళ్ళు కూడా ఏం కోరుకుంటున్నారు, 57 కులాలను ప్రత్యేకంగా వెళ్ళిపోమని చెబుతున్నారు. కాబట్టి మనం 57 కులాలు ఇక నుంచైనా గట్టిగా పోరాటం చేసి టికెట్లు ఇవ్వాలంటే ఆర్డీఓ ఇవ్వాలా, కొందరికి కలెక్టర్ ఇవ్వాలి, కొందరికి తహసీల్దార్ ఇవ్వాలంటే చదువుకున్న వాళ్ళకు కూడా అయితలేదు. మా జిల్లాలో అయితే కొన్ని కులాలు బ్యాగడ కులము, కొన్ని కులాలకి ఎస్సీ సర్టిఫికేట్ లేకుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మాదిగానో మాలోనో తీసుకుంటున్నారు. ఎందుకంటే 6 నెలలు, సంవత్సరము, 3 నెలలు తిరగడం ఇష్టం లేక యాదైతే ముందు ఇది కూడా ఎస్సీ సర్టిఫికేటే కదని చెప్పి వాళ్ళ కులమే మార్చుకొని తీసుకుంటున్నారు. దీనికి చాలా మరి ఈ ప్రభుత్వం పాలకులది తప్ప, లేకపోతే ప్రభుత్వం కింద పనిచేసే అధికారుల తప్ప తెలుస్తలేదు. ముఖ్యంగా అన్ని కులాలకి 59 కులాలకు కలిసి ఒకటే అధికారి సర్టిఫికేట్ ఇస్తే ఏమన్నా పోతుందా వాళ్ళకి గంట అని చెప్పి నా చిన్న ఆవేదన. సమస్యలు ఎందుకంటే ఒక చదువుకున్న వ్యక్తి 6 నెలల సంధి సర్టిఫికేట్ గురించి తిరిగిందంటే ఇంకా మామూలుగా రోజు పొద్దు గడవని వ్యక్తులు ఈరోజు ఈ ఊరు రేపు పొద్దున ఇంకో ఊరు పోయే చెంచార జాతులు ఇంకా సర్టిఫికేట్లు ఎక్కడ తెచ్చుకుంటారు? వాళ్ళు ఎప్పుడు చదువుకుంటారు? ఈ సమాజంలో వాళ్ళు కూడా మేము కూడా మనుషులమే అని ఎప్పుడు తలెత్తుకొని తిరుగుతారని చెప్పి నా ఆవేదన. కాబట్టి అందరూ పెద్దలు కలిసి ప్రభుత్వాన్ని ముఖ్యంగా కోరేది అందరికీ, అన్ని కులాలకి ఒకటే అధికారి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తట్లు డిమాండ్ చేస్తూ, అట్లనే మన అన్న చెప్పినట్లు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే దానికి వెంకటేష్ అనే చైర్మన్ చేస్తే బాగుంటుందని చెప్పి ఆ ఆమోదాన్ని నేను కూడా సంపూర్ణంగా మా కులం తరపున, మా మాదాసి కులం తరపున ప్రత్యేకంగా మేము మద్దతు ఇస్తాము. పెద్దలకు, తర్వాత ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జస్టిస్ గారికి, మీడియా మిత్రులకు అందరికీ ఉద్యమాభినందనలు తెలుపుతూ, నా పేరు నాగయ్య స్వామి, నేను బేడజంగమ కమ్యూనిటీకి చెందినవాడిని. ఇంతకుముందు నేను చెప్పాలనుకున్న అన్ని అంశాలను అందరూ స్పృశించరు, కానీ నేను ఒకటే చెప్పదలుచుకున్నా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే ఎస్సీ ఉపకులాల కార్పొరేషన్కు చైర్మన్కు మనమందరం ఏకగ్రీవంగా ఇక్కడ తీర్మానం చేసినాం. ఈ తీర్మానాన్ని మనం ప్రభుత్వాన్ని పంపిస్తున్నాం. కాకపోతే వాళ్ళకు మేము ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు ఏమంటున్నారంటే రాజకీయ నేపథ్యం ఉండాలి, తర్వాత వాళ్లకు ఇన్ని రోజులు వచ్చినటువంటి చైర్మన్లు ఎట్లుంటారంటే నామమాత్రంగా, ఇంతకుముందు చూసినా మనం ప్రభుత్వంలో, గత ప్రభుత్వం లోపల నామమాత్రంగా వాళ్ళకు అవగాహన ఉండదు, వాళ్ళు చెప్పిన దానికి చేస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి వ్యక్తిని చైర్మన్గా చేస్తే మళ్ళీ మేము ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పేసి ఈ వేదిక ద్వారా వాళ్ళను మేము హెచ్చరిస్తున్నాము. కాబట్టి అన్ని విధాలుగా అన్ని కులాల సమస్యలు తెలిసినటువంటి మా ఉద్యమ నాయకుడు బైరి వెంకటేశం గారిని ఎన్నుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి ఈ విధంగా వాళ్ళు తూతూ మంత్రంగా చేస్తే మాత్రం మళ్ళీ మేము ఉద్యమం మళ్ళీ ఉధృతం చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఈ విషయాన్ని మేము ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి నాకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రూపకోడ హక్కుల పోరాట సమితి బైరి వెంకటేశన్న గారికి మరియు వివిధ జిల్లాల నుండి, వివిధ ప్రాంతాల నుండి దళిత ఉపకులాల సమస్యల పరిష్కారానికై రౌండ్ టేబుల్ సమావేశానికి ఆధారైనటువంటి మీ అందరికీ హృదయపూర్వక ఉద్యమ వందనాలు తెలియజేస్తూ, మిత్రులారా, మా డక్కలి కులం, డక్కలి అంటేనే అంటరాని కులం, అణచివేత కులం, గ్రామానికి దూరంగా బతికే కులం. అంటే ఈరోజు అసలు ప్రభుత్వ దృష్టిలో కానీ, రాజకీయ నాయకుల దృష్టిలో కానీ, గ్రామ పంచాయతీ సర్పంచుల దృష్టిలో కానీ మా యొక్క కులం గుర్తింపు లేని పరిస్థితి. అంటే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కూడా
ఏ యొక్క పథకాలు కూడా మాకు ఇంతవరకు అందింది లేదు, అసలు మా సమస్యలు పరిష్కారం అయింది లేదు. అదే కాదు, ఒక డక్కలి కులమే కాదు, ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఉపకులాలు అంటేనే అసలు గుర్తింపు కులాలు లేని కులాలుగా జీవిస్తున్న పరిస్థితి. కారణం ఏంటంటే మనలో ఎవరు గుర్తించలేదు, అంటే రాజకీయంగా ఎవరు గుర్తించట్లేదు కాబట్టి మన యొక్క సమస్యలు మనం పరిష్కరించలేదు. కాబట్టి మనం చైతన్యవంతులు అంటే చదువుతోనే ప్రధానంగా మనం అభివృద్ధి కావాలంటే చదువు. ఈ శూద్రులు అనేటటువంటిది ఎట్లా ఉత్పత్తి అయింది, మనని శూద్రులని ఎందుకు అంటున్నారు, ఎప్పటి నుంచి అంటున్నారు, శూద్రులకు విద్యను నిరాకరించడం ఎప్పటి నుంచి ఉంది, అవి ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఎందుకనంటే మీరు తక్కువ, మీరు పనికిరారు, మీరు యుద్ధాలు చేయలేరు, మీరు చదువుకోలేరు, మీ జ్ఞానం లేదు అని ఏదైతే కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ కింది కులాల మీద ఒక రకమైనటువంటి ఒక విష ప్రచారం జరుగుతున్నదో, అంటే దానికి కూడా మానసికంగా మనోళ్ళు కూడా ఎట్లా అంటే, అరే నువ్వు ఐఏఎస్ చదువురా అంటే మనతోటి ఎక్కడవుతుంది సార్, మన స్థాయి అది కాదు, మన స్థాయి అది కాదు. కనీసం నువ్వు ఎంబీబీఎస్ చదువురా అంటే అబ్బో అంత పెద్ద ఆలోచన నేను చేయలేను అని మన పిల్లలు కుంగిపోయేటటువంటి మనస్తత్వం లోపల చాలా చోట్ల ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. లేదా నీకెందుకురా ఇది అంటే ఊరు పెద్ద, మనోడు ఇంటర్మీడియట్ చదువుతా అంటే డిగ్రీ చదువుతా అంటే మీకెందుకురా చదువు, నీకెందుకురా చదువు, అటెండర్ పని చేసుకో, లేకుంటే ఏదైనా చిన్న చిన్న పనులు చేసుకో, చెప్పులు ఉట్టుకొని బతుకు, లేకపోతే ఇంకేదో పని చేసుకొని బతుకు. ఇవన్నీ కూడా సమాజం లోపల మనం చూసినాం అన్నట్లు. అందుకనే ఒక 5 నిమిషాలు జస్ట్ గత చరిత్ర మనం తెలుసుకోవాలా. ఈ సమాజంలో ముఖ్యంగా మన భారతదేశం లోపల ఈ వర్ణ వ్యవస్థ అసలు లేదు. మొదలు ఒకళ్ళు ఎక్కువ అని కానీ ఒకళ్ళు తక్కువ అనేటువంటి ఒక సమస్య ఏమి లేదు. అందరూ వాళ్ళ వృత్తులు చేసుకుంటున్నారు, వ్యవసాయాలు చేసుకుంటున్నారు, అందరూ చదువుకుంటున్నారు. శక్తి ఉన్నోడు, బలం ఉన్నోడు సైన్యం లోపల పనిచేస్తున్నాడు, జ్ఞానం ఉన్నోడు ఇంకా చదువుకున్నటువంటి వాళ్ళు అన్ని రకాలైనటువంటి పనులు చేస్తున్నారు. కానీ ఫలానా కులమూలు చదవాలా, ఫలానా కులమూలు చదవద్దు అనేది ఏం లేదన్నట్టు. ఉదాహరణకు నేను మీకు చెప్తా అంటే, శ్రీరాముని యొక్క గురువు వశిష్ఠుడు. వశిష్ఠుడు ఎవరికి పుట్టారో తెలుసా? వశిష్ఠుడు ఊర్వశి అనేటటువంటి ఆమెకు పుట్టాడు. ఊర్వశి బ్రాహ్మణి కాదు, ఊర్వశి నర్తకి, డ్యాన్సర్. ఆ రోజులో ఒక కులం ఉండే, ఆ కులానికి పుట్టినటువంటి తల్లి వశిష్ఠుడి తల్లి. వశిష్ఠుడు గొప్ప యోగి, గొప్ప జ్ఞాని, గొప్ప పండితుడు. ఆయన ఎన్నో వేదాలు చదువుకున్నాడు. వేదాలలో రహస్యమంతా కూడా రాముడికి బోధించినటువంటి వ్యక్తి వశిష్ఠుడు. యోగ వాసిష్టం అనే పెద్ద పుస్తకం ఉంది, పెద్ద పుస్తకం యోగ వాసిష్టం. అటువంటి వశిష్ఠుడు దానిలో అరుంధతి అనేటటువంటి ఒక ఎస్సీ క్యాండిడేట్ మాదిగ కన్యను పెళ్లి చేసుకున్నాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆ రోజుల్లో కులమత భేదాలు లేవు అనే ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. తపస్సు చేసుకోవడానికి కులం అడ్డు కాదు, జ్ఞానం సంపాదించడానికి కులం అడ్డు కాదు ఆ రోజుల్లో అని ఫస్ట్ మీరు తెలుసుకోవాలా. వశిష్ఠుడి యొక్క కొడుకు ఆయన అదృశ్యంతి అనేటటువంటి ఒక మారామేం చేసుకున్నాడు. శుక మహర్షి అతడు, శుకముని అంటారు. శుకుడు ఏతుందో ఆయన అదృశ్యంతి అనేటటువంటి ఒక మాలమ్మాయిని చేసుకున్నాడు. వాళ్ళకు పుట్టాడు వ్యాసుడు. వ్యాసుడు ఒక బెస్తమ్మాయిని చేసుకున్నాడు, మత్స్యగంధి అనేటువంటి బెస్తమ్మాయిని చేసుకున్నాడు. వ్యాసుడు బెస్తమ్మాయికి పుట్టినటువంటి వాళ్ళకు పుట్టాడు పరాశరుడు బెస్తామని చేసుకున్నాడు. ఆ బెస్తామకి పుట్టినటువంటి వ్యక్తి వ్యాసుడు. వశిష్ఠుడు, శుకముని, ఆ శుకముని యొక్క కొడుకు పరాశరుడు బెస్తామని చేసుకున్నాడు. పరాశరుడు బెస్తామని చేసుకుంటే వాళ్ళకు పుట్టినాడు వ్యాసుడు.
మరి అలాంటప్పుడు ఆ రోజుల్లో ఫలానా కులం వాళ్ళు చదువుకోవద్దు, వేదాలు చదవద్దు, జ్ఞానం చేయొద్దు, వీళ్ళకి నాలెడ్జ్ లేదు, వీళ్ళు తక్కువ అనేటటువంటిది తర్వాత కాలంలో వచ్చింది. అప్పుడు లేదు, ఆ మొదట్లోపల లేదు. తర్వాత కొంతమంది కుట్రపూరితంగా ఏం చేశారంటే ఒక వర్ణ వ్యవస్థను తీసుకొని వచ్చారు. ఎవడైతే మధ్య ఆసియాకి వెళ్ళి వచ్చినాడో, ఇరాన్ ఇరాక్ ప్రాంతాలకు వెళ్ళి వచ్చినాడో, యుద్ధాలు చేసేవాడో, ఆయుధాలు ఉన్నటువంటి వాడో, వాడిక్కడికి సైన్యాలు తీసుకొని వచ్చినప్పుడు మన వాళ్ళందరూ రైతులు, చిన్న చిన్న వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు వీళ్ళని యుద్ధాలలో ఓడించి వీళ్ళ భూములన్నీ తీసేసుకున్నాడు. ఇప్పుడు మీ పేరేంటిది? బలరాం. సపోజ్ బలరాం తాతకు 200 ఎకరాలు ఆక్రమించేసినాడు. ఫస్ట్ అయితే చంపేసేవాడు. మళ్ళీ ఏం చెప్పాడు? అరే నా భూమి ఎవరు దున్నాలా, ఇన్ని చంపేస్తే, సో నువ్వు నా భూమిలో నువ్వే జీతగాడివిరా. ఇతని భూమిని లాక్కొని ఈయనను బానిస చేసి ఇతని చేత పని చేయించుకుంటూ వాడు యజమాని అయినాడు, ఈయన బానిస అయినాడు. ఇప్పుడు ఈయనకు మన స్వామి గారికి ఒక 500 బర్రెలు ఉన్నాయో, లేకపోతే గొర్రెలు ఉన్నాయో, లేకపోతే మేకలు ఉన్నాయో, ఏదో ఒక ఉన్నాయనుకోండి, పశు సంపద ఉన్నది. ఈయన పశు సంపద మొత్తం వాళ్ళు లాక్కున్నాడు. లాక్కొని ఏం చేశాడు? ఎవడు పశువులు కాయాలా? నువ్వే గాయి పశువులు. అంటే యజమాన్యం మారిపోయింది అంతే. అన్నీ మనయే, భూములు మనయే, జాగలు మనయే, పశువులు మనయే, పనిముట్లు మనయే, కష్టం మనదే, కానీ యజమానం మారిపోయింది. గెలిచినోడు ఎంత? ఇవాళ ఎట్లయితే అగ్రవర్ణాల వాళ్ళు ఒక 6%, 7% ఉన్నారో 7% కూడా లేరు. ఒక 10% కంటే తక్కువ 7% ఉన్నోడు మొత్తం గెలుచుకున్నాడు. మరి వాడు ఒక ఆలోచన చేసినాడు, నేను ఇంత ఏదో ఆయుధాలు ఉండి యుద్ధాలు ఉండి గెలుచుకున్నా, కానీ వాళ్ళు 100కి 90 మంది ఉన్నారే వీళ్ళందరూ కూడా. ఈ 100కి 90 మంది తిరుగుబాటు చేస్తే నేను ఎక్కడ పోతా? మళ్ళీ వారిపోవాలా? మరి వీళ్ళు తిరుగుబాటు చేయకుండా అంటే ఏం చేయాలంటే వీళ్ళు ఇది మా కర్మ అనుకోవాలా. అందుకని ఏం చేశాడు? ఫస్ట్ తీసుకొచ్చింది కర్మ సిద్ధాంతం. ఏమనంటే, అరే నీకు 200 ఎకరాలు నీ భూమి పోయిందా? మీ తాత 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 ఎవడో పాపం చేసినాడు హలో, అందుకని నీకు ఎట్లయింది, అది నీ కర్మ అని ఒక కర్మ సిద్ధాంతం తీసుకొచ్చారు. మళ్ళీ ఆలోచించారు, ఒట్టి కర్మ సిద్ధాంతంతో కూడా లాభం లేదు, వీళ్ళు ఎప్పటికైనా మళ్ళీ వేదాలు చదువుతారు, ఉపనిషత్తులు చదువుతారు, వీళ్ళకి అసలు వేదాలలో ఏముందో తెలుస్తుంది. ఎందుకంటే ఉపనిషత్తులో కర్మ లేదు, వేదాల్లో కర్మ లేదు. ఉపనిషత్తులు ఏం చెప్తాయంటే విగ్రహారాధన తప్పని చెప్తాయి, వీళ్ళు చేసే పూజలు పురస్కారాలు అన్నీ తప్పని చెప్తాయి. టైం ఉంటే నేను 100 శ్లోకాలు చెప్పమంటే 100 మంత్రాలు చెప్తా. దాని లోపల మీకు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే తెలుసుకోవాలనుకుంటే నేను రాసిన పుస్తకాలు ఉన్నాయి, దాని మీద తర్వాత విషయం అది రుజువు చేస్తాను నేను. ఈ విగ్రహారాధన, ఈ మంత్రాలు, తంత్రాలు, జ్యోతిష్యాలు ఇవన్నీ తర్వాత వచ్చినాయి. ఎట్లా వచ్చినాయి అవి కూడా మీకు చెప్తా తర్వాత. అందుకని ఏంటంటే ఏమైపోయిందనంటే అందరినీ దోచుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలా తెలివి రావద్దు. అందుకని ఏం చేయాలా? వేదాలు ఎవరు చదవాలా? ఓన్లీ బ్రాహ్మణులే చదవాలా. యుద్ధం ఎవరు నేర్చుకోవాలా? ఓన్లీ క్షత్రులు నేర్చుకోవాలా. మీరందరూ శూద్రులు, మీకు ఆయుధాలు పట్టే అధికారం లేదు, మీకు యుద్ధం చేసే అధికారం లేదు, మీకు వేదాలు చదివే అధికారం. శూద్రుడు వేదం చదివితే నాలుక కొయ్యాలా, వింటే చూడు ఎవడా ఎక్కడ తీసుకొచ్చినాడు, ఏ దేవుడు పెట్టాడు, ఏ వేదంలో ఉంది, ఏ ఉపనిషత్తులో ఉంది, ఎక్కడైనా ఉందా ఈ మాట? నా కొడుకుల మధ్యలో తీసుకొచ్చారు. దానికో మనుధర్మశాస్త్రం అనే పేరు పెట్టారు. ఇది జరిగినటువంటి ఒక కుట్ర. ఈ కుట్ర వల్ల కొన్ని 100 సంవత్సరాలు, కొన్ని 1000 సంవత్సరాలు ఈ జాతులు అణగారిపోయి ఉన్నాయి. విద్యకు దూరం. కర్ణుడు అసుంటోడు యుద్ధం చేస్తా నేర్చుకుంటా అంటే ఇదే కులంరా, పనికిరావు, అర్జునుడితో పోటీ చేయరాదు. ఏకలవ్యుడు అడవిలో ఉండి అడవి బిడ్డ నేర్చుకొని మరి అర్జునుడిని ఓడించగలిగినటువంటి శక్తి సంపాదిస్తే ఇవాళ నా శిష్యుడితో నువ్వు పోటీ చేస్తావా? నా శిష్యుడే గొప్పడు ఉండాలని నువ్వు ఎక్కడ విలువిద్య ప్రదర్శించరాదని వేలు కోసేయమన్నారు. ఏకలవ్యుడు ఒక వేలు కోసుకున్నాడు. ఈ కథలన్నీ వాళ్ళ కథలే, వాళ్ళ పుస్తకాలకి వెళ్ళి తీసినటువంటి కథలే నేను చెప్తా, ఇంకా వేరే కథలు కూడా కాదు. ప్రజా ప్రభుత్వం కొలువైన నెల రోజుల్లోనే అభయహస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారం.
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు మరియు రాష్ట్ర మంత్రివర్గం చేతుల మీదుగా ప్రజా పాలన ప్రోగ్రాం ప్రారంభం. డిసెంబర్ 28, 2023 నుండి జనవరి 6, 2024 వరకు ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ. ఈ ప్రజా పాలన దరఖాస్తులో మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత గ్యారంటీల లబ్ధి కొరకు అప్లై చేసుకోవచ్చు. ప్రగతి పదం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.